ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో మీ చెల్లెలకి నిశ్చితార్థం జరుగుతుంటే ఇది వదిలేసి బిజినెస్ కోసం వెళ్తారా? మాకు ఆ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, కానీ ఇష్టం లేని ఎంగేజ్మెంట్ ముఖ్యం కాదు. అంటే మీకు సొంత మనుషుల కన్నా వ్యాపారమే ముఖ్యమైందా? ఆ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో రామ్కి తెలుసు. కావాలంటే వాడిని అడుగు. వ్యాపారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో జరిగే శుభకార్యం ముఖ్యం కదా బావా. ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి మేము చేసేది కిరాణా కొట్టు వ్యాపారం కాదు, కోట్ల రూపాయల వ్యాపారం. లక్షలైనా కోట్లైనా మనుషుల కంటే ఎక్కువ కాదు కదండి. మేము వ్యాపారస్తులం, మీలా ఉద్యోగస్తులం కాదు. మాకు బిజినెసే ముఖ్యం. ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి ప్రాజెక్ట్ పోతే మళ్ళీ రాదు. అంతా కలిసి కావాలని నిశ్చితార్థం ఆపుతున్నారు. నిశ్చితార్థం జరిపించి వెళితే నష్టమేంటి? ఒక గంట ఉండి వెళ్ళలేరా? ఆ 1 అవరే మాకు చాలా ముఖ్యం. ఆ గంట కోసం రామ్ ఎన్ని గంటలు కష్టపడ్డాడో, ఎన్ని రాత్రులు మేలుకొని పనిచేశాడో వాణ్ణి అడుగు. ఏంటి రామ్, ఈ ప్రాజెక్టు కోసం నువ్వు పడ్డ కష్టం మర్చిపోయావా? అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలని సీతకి చెప్పు. ఏం చెప్పమంటావు పిన్ని? ఇప్పటి వరకు అతని తరఫున ఎవరూ లేరు అన్నారు. ఇప్పుడు బిజినెస్ అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఆ ప్రాజెక్టు వదులుకోమంటున్నావా రామ్? ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమ కష్టం అంతా వేస్ట్ చేసుకుంటున్నావా? ముఖర్జీ గారిని ఒక 1 అవర్ రిక్వెస్ట్ చేయమంటున్నాను నాన్న. రేవతి అత్తయ్య నిశ్చితార్థం జరిపించి వెళ్ళమంటున్నాను. బావుందిరా, పెళ్ళాం మాటలు నీకు బాగా తలకెక్కాయి. తన మాటలు విని అన్నయ్య వదినకే ఎదురు చెప్తున్నావు. మరీ అంత గుడ్డితనం పనికిరాదు రామ్. ఇలా అయితే నువ్వు బిజినెస్లో పైకొచ్చినట్టే. ముఖర్జీ గారిని వెయిట్ చేయించే పొజిషన్లో మనం ఉన్నామా రామ్? అన్నీ తెలిసి అలా ఎలా మాట్లాడుతున్నావు? సిల్వర్ స్పూన్తో పుట్టాడు కదా, డబ్బు వాల్యూ వాడికేం తెలుస్తుంది? ఆ డబ్బు సంపాదించమని మీకు చెప్పిందే నేనండి. కానీ ఆ డబ్బు సంపాదనలో పడి సొంత వాళ్ళని బాధ పెడతారని అనుకోలేదు. ఇంకా ఇక్కడే ఉండి మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారన్నయ్య? వెంటనే బయలుదేరి వెళ్ళండి. అవును మహా, ఆనందంగా వెళ్ళి అగ్రిమెంట్తో తిరిగి రండి. వెళ్ళండి. లెట్స్ గో జనా. ఒక్క నిమిషం వదిన, ఆగండి అన్నయ్య. మీరు లేకుండా నేను నిశ్చితార్థం చేసుకోలేను. మీకు దండం పెట్టి అడుగుతున్నాను, నా నిశ్చితార్థం జరిపించి వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.